అమెరికా ఓ పక్కన వెనిజులాని స్వాధీనం చేసుకుందామని చూసింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సెనెట్ ఒప్పుకోలేదు. వెనిజులా అధ్యక్షుడిని అయితే సరే ప్రస్తుతం అరెస్ట్ చేసింది తీసుకొచ్చింది. అదే సందర్భంలో వెనిజులా ఆయిల్ ఎవరిని కొనొద్దని చెప్తోంది, చైనాకి అమ్మొద్దని చెప్తోంది, బ్రెజిల్కి అమ్మొద్దని చెప్తోంది, ఇరాన్కి అమ్మొద్దని చెప్తోంది. ఇట్లాగా ఇంకో పక్కన భారత్ని ఆ వెనిజులా ఆయిల్ తీసుకోమంటోంది. అదంతా ఒక ఎత్తు అయితే అక్కడ వెనిజులాలో ఆయిల్ మాకు మాత్రమే అమ్మమంటోంది, అమెరికా తనకి మాత్రమే అమ్మమంటోంది. సరే అక్కడ వర్కౌట్ కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియదు. అయితే అమెరికన్ కంపెనీలు ఇప్పుడు వెనిజులాకి వెళ్ళి ఆయిల్ కొనుక్కుంటాయా, ఆయిల్ తీసుకుంటాయా అంటే కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. దానికి కారణాలు ఏంటన్నది అర్థం కాలేదు. కానీ అమెరికన్ ఆయిల్ జెయింట్ ఎవరైతే ఎగ్జాన్ మొబిల్ వచ్చేటప్పటికి ట్రంప్ వెనిజులా ప్లాన్ అన్నటువంటిది అన్ఇన్వెస్టబుల్ అని ప్రకటించాడు. అంటే దాంట్లో మేము పెట్టుబడి పెట్టలేం, దాన్ని నమ్మలేము అన్నటువంటిది. ఇది కాస్త సంచలనం అవుతుంది. అంటే కొండని దవ్వి ఎలకన పట్టాడా ట్రంప్ అన్నటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. దాన్ని తీసుకుని మరి ఏం చేస్తాడు ఇప్పుడు అన్నటువంటిది. లేకపోతే ఈ కంపెనీ కాకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా తీసుకుంటారా రాబోయే రోజుల్లో చూడాల్సింది.